వాక్యాన్ని విందాం. దేవుని వాక్యాన్ని విందాం. దాని కొరకై సామెతల పుస్తకం చదువుకుందాం. సామెతల పుస్తకం 30వ అధ్యాయము. సామెతల పుస్తకం అండి 30వ అధ్యాయం 18, 19 వచనాలు మరొకసారి చదువుకుందాం. చదవండి. మంచిదమ్మా. సామెతల పుస్తకం 30వ అధ్యాయము 18, 19 వచనాలు నేను చదువుతున్నాను. చూడండి. నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు. అవేమనగా, అంతరిక్షమున పక్షిరాజు జాడ, బండ మీద సర్పము జాడ, నడి సముద్రమున ఓడ నడుచు జాడ, కన్నికతో పురుషుని జాడ. మంచిది. సామెతల పుస్తకం 30వ అధ్యాయము 18, 19 వచనాల్లో ఉన్న విషయాలను మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. గత ధ్యానంలో ఆగూరు అనే వ్యక్తిని గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఆగూరు చెప్తూ వచ్చాడు, నేను పశుప్రాయుణ్ణి అని చెప్తూ వచ్చాడు. నాకు జ్ఞాన వచనములు తెలియవు అని కూడా చెప్తూ వచ్చాడు కదండి. 3వ వచనం, 30వ అధ్యాయం 3వ వచనం, నేను జ్ఞానాభ్యాసము చేసుకున్నవాడను కాను, పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము పొందలేదు అని చెప్తున్నాడు. అంటే అతడు క్రీస్తుని గూర్చినటువంటి సంపూర్ణ మర్మయుక్తమైన మాటలు తెలియనట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. కానీ అతడు మనకు ఆత్మీయ సంగతులు చాలా వివరంగా తెలుసుకోమని చెప్తూ గూఢార్థంగా పలికిన మాటలు. మనం మొట్టమొదట ధ్యానం చేసిన అంశం ఆయన పేరేమి, ఆయన తండ్రి పేరేమి అనే విషయాన్ని మనం ధ్యానం చేసాము. మీకు గుర్తుందా? ఆ యొక్క 4వ వచనం. కాబట్టి ఆయన పేరేమో, ఆయన తండ్రి పేరేమో తెలియదు అన్నట్టుగా మాట్లాడాడు. అయితే ఆయన తండ్రి అయిన దేవుడు అని, కుమారుడైన క్రీస్తు అని మనం సవివరంగా అతనిచ్చిన ఆగూరు చెప్పిన గుర్తులను బట్టి మనం వివరంగా ధ్యానం చేశాం కదా. సో కాబట్టి ఆగూరుకు దేవుని గురించిన తెలుసు, దేవుని కుమారుని గురించి తెలుసు, దైవ సంకల్పం కూడా తెలుసు. కానీ అతడు తెలియనట్టుగానే మాట్లాడుతున్నాడు. గత వారంలో నేను చెప్తూ వచ్చాను, జ్ఞానుల యొక్క జ్ఞానయుక్తమైన మాటలు ఇలాగే ఉంటాయి. జ్ఞాని నాకంతా తెలుసు అన్నాడు. అజ్ఞాని అంటాడు, ఏమంటాడు? నేనంతా ఎరుగుదునో, నాకంతా తెలుసు అంటాడు కదండి. కాబట్టి తెలిసినవాడు తెలియనట్టుగానే ఉంటాడు, తెలియనోడు తెలిసినట్టుగా ఫీల్ అవుతూ ఉంటాడు కదండి. ఇది సామాన్యంగా మనకు కనిపించే వ్యవహారం. ఇక రండి, అతడు చెప్తున్నటువంటి 4 విషయాలు కదండి. 4 విషయాలు. ఇందులో మొదటిది అంతరిక్షమున పక్షిరాజు జాడ అనుకున్నాం. అంతరిక్షమున పక్షిరాజు జాడ. రెండవది బండ మీద సర్పము జాడ, నడి సముద్రమున ఓడ నడుచు జాడ, కన్యకతో పురుషుని జాడ అనే 4 సంగతులు మన కొరకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇందులో జాడ అనే మాట ఎందుకు రాశాడు? జాడ అనేది దాని అర్థం ఏమి అంటే, దేవుని బిడ్డలారా, ఈ జాడ అనే మాటలో చాలా మంచి భావం ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో నేను చూసినప్పుడు అది కూడా నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఇంగ్లీష్లో ఏమనుందంటే ద వే అని ఉంది, ద వే. కానీ దాని అర్థం ఏమి అంటే, ఒక మాట మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి జ్ఞాపకం చేసుకుందాం ప్రియులరా. ఒక మాట మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి జ్ఞాపకం చేసుకుందాం. రండి, పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక అండి 2వ అధ్యాయము
21వ వచనం క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. విన్నదా? అడుగు జాడలు గమనించరా? ఏంటి అట్టాయి? అడుగు జాడలు, ఫుట్ ప్రింట్స్. ఏమండి, సముద్రం ఒడ్డు నడిచిపోయేవాడు ఇసుకలో నడిచిపోతుంటే గుర్తులు కనబడతాయి. కానీ అలొచ్చి కొట్టేసింది అనుకోండి, అవి ఏమవుతాయండి? అడుగు జాడలు మార్చిపోతాయి, కనపడం కదండి. తరువాత దేవుని బిడ్డలారా, అలాగే ఇసుక మేటల్లో నడుచుకుంటూ వెళ్ళాం అనుకోండి, ఇసుక దిన్నెల్లో ముందు నడిచిపోతూ పోయినప్పుడు అడుగు జాడలు కనబడతాయి. తర్వాత గాలి కొట్టినప్పుడు ఇసుక ఎగిరి ఆ గుర్తుల మీద పడ్డప్పుడు అవి మాసిపోతాయి కదండి. కానీ ఇక్కడ అతడు వెతుక్కోమంటున్నాడు, అడుగు జాడలు వెతుక్కోమంటున్నాడు. ఎక్కడ? అంతరిక్షమున. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి, అడుగు జాడలు. అడుగు జాడలు అంటే ఇక్కడ ఈ వచనం మరలా చదువుతున్నాం చూడండి, 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిన. వినరా? తన అడుగు జాడల యందు మీరు నడవాలని. తాను ఎలా నడిచాడో అలా మీరు కూడా నడవాలని. ఏమండి, 11వ అధ్యాయము త్వరగా ముందుకు వెళదాం. మనం ధ్యానించాల్సింది బోల్డ్ అంతుంది. ఏమండి, కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి. ఏమండి, నన్ను పోలి, ఫాలో మై ఫుట్ స్టెప్స్ అంటే నా అడుగు జాడలను గమనించి నడవండి. నేను ఎవరి అడుగు జాడలు గమనించి నడిచాను? క్రీస్తు అడుగు జాడలు గమనించి నడిచాను. అలాగే మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అని పౌలు గారు అన్నాడు. కాబట్టి ఇవి మాదిరికరమైన నడతలు. ఇంకో మాట, ఇవి దృష్టాంతరములుగా జరిగి ఏమండి యుగాంతమందున్న మనకు బుద్ధి కలిగించుటకై. ఎందుకంటే ఇవన్నీ మీకు జ్ఞాపకం ఉండటానికి 1-2 మాటలు జ్ఞాపకం చేసి నేను అంశంలోనికి వెళ్తాను. చాలా సమయం వృధా అవుతుంది. 10వ అధ్యాయం కదూ. ఏమండి, 11వ వచనం. 1 కొరింథీ 10వ అధ్యాయము 11వ వచనం. ఈ సంగతులు దృష్టాంతరములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. వినరా? వాళ్ళ జీవితాల్లో జరిగినవి మన కోసం మనం వాటిని జడ్జ్ చేసుకుని ఏది ఎలా నడవాలి, మంచా చెడా సవివరంగా తెలియచేస్తూ పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు వ్రాయించి పెట్టారు. కాబట్టి ఆ జాడలు తీసుకొని నడవాలి అనేది పరిశుద్ధాత్మ యొక్క ఉద్దేశం. ఒకటి, అంతరిక్షము అనగా పరలోక సంబంధమైన విషయాలలో దేవుడు నడిచిన బాట, దేవుని బిడ్డలు దేవుని చేత నడిపించబడిన బాట. రెండవది, పరిశుద్ధ సంఘములో ఏమండి బండ అనగా క్రీస్తు అనబడిన బండ మీద కట్టబడిన సంఘములో ఏమండి సర్పము యొక్క జాడ, సాతాను యొక్క అలికిడి లేదా ఆ సాతాను యొక్క ప్రమేయం, ఈ విషయాలు గత ధ్యానంలో మనం ధ్యానం చేస్తాం. ఇక మూడోది ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం కదా, నడి సముద్రమున ఓడ నడచు జాడ. మీరు త్వరగా నేను వెళ్తూ ఉన్నాను, జ్ఞాపకం చేసుకోవాలి. నడి సముద్రము, ఇక్కడ సముద్రము అన్నది. ఈ సముద్రం ఏంటి, ఓడ ఏంటి, ఏమిటి ఇక్కడ ఆగూరు చెప్పదలుచుకున్న ఉద్దేశము అంటే, ఇది పరిశుద్ధాత్మ నడిపింపుతో దేవుని యొక్క వాక్యంలో మనము
జాగ్రత్త పడటానికి వ్రాయించిన మాటలు. ఇక్కడ నడి సముద్రం ఏంటి, ఓడ ఏంటి, ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్నాం. దానికోసం కొన్ని తలంపులు. ప్రియులారా, నడి సముద్రము అంటే ఒక మాట చదవండి. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 20వ వచనం. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 20వ వచనం. 57వ అధ్యాయం 20వ వచనం. భక్తిహీనులు కదులుచున్న, నేను చదువుతున్నానండి, భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు, అది నిమ్మళింపనేరదు, దాని జలములు బురదను మైలను పైకి వేయును. వినరా, ఇక్కడ సముద్రము అంటే పరిశుద్ధాత్మ మనకు నేర్పే తలంపు ఏంటంటే భక్తిహీనులున్న స్థలము. ఏమండి, భక్తిహీనులున్న స్థలము. భక్తిహీనులున్న స్థలం. ఇంకో మాట 27వ అధ్యాయము, అలాగే యెషయా గ్రంథం 27వ అధ్యాయము. త్వరగా మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం అండి 27వ అధ్యాయంలో కూడా ఒక మాట మనం చదువుతాం. మొదటి వచనం. ఆ దినమున యెహోవా గట్టిదైన గొప్పదైన బలమైన తన ఖడ్గమును పట్టుకును, తీవ్ర సర్పమైన మకరమును, వంకర సర్పమైన మకరమును ఆయన దండించును, సముద్రము మీదనున్న మకరమును సంహరించును. ఈ కింద లైన్ నేను కావాలని చదివించాను. ఏంటంటే సముద్రము మీదనున్న మకరము. సముద్రం అంటే ఏమండి, భక్తిహీనులు ఉన్నటువంటి స్థలము అనుకున్నాం. భక్తిహీనులున్న స్థలము. భక్తిహీనులున్న స్థలం ఈ లోకం. ఈ లోకంలో ఎవరున్నారు? మకరం ఉంది అంటే సర్పము, అంటే సాతాను. సాతానుకు ఈ లోకం మీద అధికారము ఇవ్వబడింది. వచనాలు సవివరంగా ఇవ్వచ్చు, నేను గుర్తు చేసి మరీ వెళుతున్నాను, ఎందుకంటే మీకు తెలిసిన మాటలే అని. యేసు ప్రభువారిని శోధించినటువంటి సాతాను, యేసయ్య బాప్తిసం పొందిన తరువాత, బాప్తిసం పొంది నీళ్ళలోంచి బయటికి వచ్చిన తర్వాత ఆత్మ ఆయనను ఉపవాస ప్రార్థన కొరకై అరణ్యమునకు తీసుకువెళ్ళినప్పుడు అక్కడ సాతాను ఆయన్ని శోధించాడు. ఆయన్ని శోధించినప్పుడు చెప్పిన ఒక మాట ఏమిటంటే, ఈ లోక అధికారమంతయు నాకివ్వబడినది. వినరా, ఈ లోక అధికారమంతయు నాకు ఇవ్వబడినది, నీవు నాకు నమస్కరించిన ఎడల నేను నీకు ఇచ్చేదను అన్నాడు. కాబట్టి లోకంలో అధికారము ఎవరికి వచ్చింది? సాతానుకు వచ్చింది. ఎవరిచ్చారు? అవ్వ ఆదాములు ఇచ్చారు. అసలు లోకాధికారులు ఎవరు? అవ్వ ఆదాములనే మనుషులు. అయితే ఆ మనుషులు తమ అధికారాన్ని సాతానుకు అమ్ముకున్నారు. కాబట్టి ఈ లోకాధికారి సాతాను. అందుకని 13వ అధ్యాయము యోహాను సువార్తలో యేసు ప్రభువారు అన్నారు, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు అని. గమనించారా? కాబట్టి ఈ లోకాధికారి సాతాను. సాతాను ఈ లోకాన్ని మరి నడిపిస్తూ ఉన్నాడు, లేదా లోకంలో అధికారము చలాయిస్తూ ఉన్నాడు. అందుకని హబక్కూకు గ్రంథం మొదటి అధ్యాయము 15వ వచనంలో మనం చదివితే వాడు ఏం చేస్తున్నాడట? గాలం వేసి ఒక్కొక్కరిని, ఎవరిని వారిని? సముద్రములో ఉన్నటువంటి మనుషులను. అది కూడా నేను చదువుతాను. హబక్కూకు గ్రంథం అండి. హబక్కూకులో మొదటి అధ్యాయంలో చాలండి. ఇక్కడ 14వ వచనం కూడా, ఏలిక లేని చేపలతోనూ
ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసితివి. వాడు గాలం వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరిలి ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలలో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులేస్తున్నాడు. వినరా, ఇక్కడ ఎలిక లేని చేపల వలెనో ప్రాకు పురుగుల వలెనో నరులు అయిపోయారు. అంటే ఎలిక లేని చేపలు ఇవన్నీ ఉండేది ఎక్కడ? సముద్రంలో. కాబట్టి సముద్రం ఈ లోకం అయితే, లోకంలో ఉన్న ఏలిక లేని చేపలు అంటే చేపలు మనుషులు ఎలా ఉన్నారంటే దేవుని అధికారానికి లోబడకుండా మూర్ఖంగా మిగిలిపోయిన వారిని వాడు ఏం చేస్తున్నాడంటే ప్రియులారా గాలం వేసి లాక్కుంటున్నాడు. వాళ్ళని స్వాధీనపరుచుకొని వారి జీవితాన్ని పాడు చేస్తూ ఉన్నారు. అటువంటి లోకంలో అంటే అటువంటి సముద్రంలో అటువంటి సముద్రంలో ప్రియులారా ఏముందండి? ఓడ ఉంది. ఏమండి? ఓడ ఉంది. దాన్నే రక్షణ ఓడ అన్నారు కదండి. ఆ ఓడ పేరేం పేరు? రక్షణ ఓడ. వివరాలు మీకు ఇస్తాను. ప్రభువే చెప్పారు. ఏం చెప్పారు అంటే ఆదికాండ గ్రంథం మనం త్వరగా జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండ గ్రంథం కదండి, 7వ అధ్యాయము 1వ వచనం. యెహోవా ఈ తరములే నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. అలాగే ప్రియులారా 6వ అధ్యాయం 1వ వచనంలో కూడా చూడండి, దేవుడు నరులను సృజించినందుకు ఏం చేశారట? సంతాపపడ్డారట. ఈ మాటలన్నీ మనం గమనిస్తే నోవహు దినాల్లో ఎలా ఉందో ప్రియులారా, నోవహు దినాల్లో మనుషులు దేవుని మరచి ఏమండి తమ ఇష్టానుసారంగా ప్రవర్తించి దేవునికి బాధ కలిగించారు. అందుకనే ఏమండి 6వ అధ్యాయం 7వ వచనం ఆదికాండం, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండి తుడిచివేయుదును అనుకున్నట్ట. ఏమండి ఆయన పశ్చాత్తాపడ్డారు. ఏమండి ఆ తర్వాత తుడిచివేయడానికి ఇష్టపడ్డారు. ఎందుకు అంటే నరుల చెడుతనము భూమి మీద గొప్పదైపోయింది. అటువంటి చెడిపోయిన ఈ లోకస్తుల మధ్య దేవుడు ఒక కుటుంబాన్ని చూశాడు. ఆ కుటుంబమే నోవహు కుటుంబం కదండి. నోవహు కుటుంబం. ఈ నోవహు కుటుంబానికి దేవుడు చెప్పారు. ఏం చెప్పారు? నీవు నా ఎదుట మరి ఎలా ఉన్నావు అంటే నీతిమంతుడుగా ఉన్నావు గనుక నీ ఇంటి వారి కొరకు కదండి, నీ ఇంటి వారి కొరకు ఓడను సిద్ధము చేసుకోమన్నారు. ఓడను సిద్ధము చేసుకోమన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక అండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. ఇక్కడ కూడా ఆ సందర్భం మనకి ఇక్కడ కనపడుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతినికి వారసుడుగును. వినరా, రక్షణ ఓడ ఏమండి 8 మంది కొరకు కదండి, కేవలం 8 మంది కొరకు. పేతురు రాసిన మొదటి పత్రిక, త్వరగా నేను ముందుకు వెళ్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం అండి 19వ వచనం, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టు చుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు
ఆయన ఆత్మస్వరూపిగా వెళ్ళి వారికి ప్రకటించను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. వినరా, ఇది రక్షణ ఓడ, కుటుంబ ఓడ. ఏమండి, ఈ రక్షణ ఓడ, కుటుంబ ఓడ 8 మంది అంటే ఒకే కుటుంబ రక్షణ కొరకు దేవుడు సిద్ధపరచుకోమన్న ఓడ. ఈ ఓడ ప్రియులారా, ఏమండి, ఆగూరుకు జ్ఞాపకం వచ్చింది. ఎందుకని అంటే దీనిలో ఉన్న ఆత్మీయ అర్థాన్ని మీరు గమనించాలి. ఓడ అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో ఆర్క్ అని ఉంది. ఆర్క్ అంటే ప్రభు సన్నిధి లేదా దైవ సన్నిధి, దైవ సహవాసం కలిగినది అని అర్థం. కాబట్టి ఈ ఆర్క్ అనేది దైవ సంకల్పం. దేవుడు తనతో ఉండాలని కోరుకున్న మనుషులతో దేవుడు ఉండే స్థలాన్ని ఆర్క్ అంటారు. అందుకనే దీన్ని మనం వరుసగా ధ్యానం చేసుకుంటూ పోవాలంటే సమయం చాలు, అందుకే త్వరపడుతున్నాను. నోవహు ఓడ, ఇట్ ఈస్ కాల్డ్ ఆర్క్. నంబర్ 2, ఎవరి నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు మోషేతో అన్నాడు, నేను వారి మధ్య నివసించున్నట్లు వారు నా కొరకు పరిశుద్ధ స్థలమును నిర్మించాలి అన్నారు. దాన్ని కూడా ఆర్క్ అన్నారు. ఏమండి, అంతేకాదు మరి అతడు కట్టినటువంటి ప్రత్యక్ష గుడారాన్ని కూడా ఆర్క్ అనే అన్నారు. ఏమండి, ప్రత్యక్ష గుడారాన్ని కూడా ఆర్క్ అనే అన్నారు. ఆ ప్రత్యక్ష గుడారంలో ఉన్న మందసాన్ని కూడా ఆర్క్ అనే అన్నారు. ఈ మాటలు మీరు గమనించాలి, గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు సొలొమోను కట్టిన దేవాలయాన్ని కూడా ఆర్క్ అన్నారు. ఏమండి, ఆర్క్. అలాగే ప్రియులారా, ప్రత్యక్ష గుడారాన్ని ఎలా అన్నారో కొత్త నిబంధన ప్రకారం దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని కూడా ఆర్క్ అనే అంటారు. ఎక్కడ 2-3 కూడి నా నామమున ధ్యానిస్తారో వారి మధ్య నేను ఉంటానన్నారు ప్రభు. కాబట్టి ప్రభువు తన బిడ్డలతో ఉండే స్థలం ఆర్క్, సన్నిధి. కాబట్టి ఇది దేనికి సాదృశ్యం అంటే సంఘానికి సాదృశ్యం. అందుకనే ఇప్పుడు రండి త్వరగా వెళ్దాం. లూకా రాసిన సువార్త 17వ అధ్యాయము. లూకా రాసిన సువార్త అండి 17వ అధ్యాయము వచనం చెప్తాను. లూకా రాసిన సువార్త చదవండి. 26. నోవహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములలో జరుగును. చాలండి. ఏమండి, నోవహు దినాల్లో ఏం జరిగిందో మనుష్య కుమారుడి దినాల్లో కూడా అదే జరుగుతుంది. నోవహు ఓడ కట్టాడు, ఓడలో కుటుంబం ప్రవేశించింది, జల ప్రళయం వచ్చింది. జల ప్రళయములో ఓడ నీళ్ల మీద తేలింది. మిగిలిన మనుషులందరూ కూడా ఆ జల ప్రవాహంలో మునిగి కొట్టుకుపోయి చచ్చిపోయారు. అలాగే యేసు ప్రభువారు రాకడ సమయంలో కూడా సంఘం అనే ఓడలో ఎంతమంది చేరతారో ఆ సంఘం అనే ఓడలో చేరిన వారు ఏమండి ఆ దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించబడి పైకి లేస్తారు. ఓడ పైకి లేస్తుంది అనగా సంఘం ఎత్తబడుతుంది. ఎత్తబడిన సంఘములో వెళ్ళిపోయిన వారు పరలోకం చేరతారు. మిగిలిన వాళ్ళందరూ కూడా దేవుని ఉగ్రతలో నశించి నరకానికి పోతారు. కాబట్టి నోవహు దినాల్లో జరిగినట్లు మనుష్య కుమారుని దినాల్లో కూడా జరుగుతాయి. ఇది దీని అర్థం. అర్థమైందండి? నడి సముద్రమున ఏమండి మిడిస్ట్ మధ్య భాగంలో అంటే ఈ లోకంలో పాపుల మధ్య ఏమండి దుర్మార్గుల మధ్య ప్రభువే అన్నారు, తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలాగా నేను మిమ్మలను పంపిస్తున్నాను. ఏమండి మనం ఎక్కడున్నాం? తోడేళ్ల మధ్య ఉన్నాం, లోకస్తుల మధ్య ఉన్నాం, లోకుల మధ్య ఉన్నాం. లోకుల మధ్య పరిశుద్ధ సంఘము ఉంది. అయితే ఈ లోకుల మధ్య పరిశుద్ధ సంఘం నడిచే నడత మీరు గమనించాలి. ఏమండి
దీని గురించి ఆ ఊరు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నడి సముద్రమున ఓడ నడచు జాడ. ఏమండి, ఈ నడి సముద్రం ఓడ నడుచు జాడలో ఎవరున్నారు చెప్పండి? క్రీస్తు కూడా ఉన్నాడు. గమనించాలి. ఎవరున్నారండి? క్రీస్తు కూడా ఉన్నాడు. ఈ సత్యాన్ని మనం గమనించాలి. క్రీస్తు సంఘానికి ఏమండి? శిరస్సు. సంఘము ఆయన శరీరము. కాబట్టి ఈ ఓడ క్రీస్తునే చూపిస్తుంది. క్రీస్తు సంఘాన్నే చూపిస్తుంది. నడి సముద్రంలో నడుస్తుంది. సముద్రం అంటే నీళ్లు. నీళ్లలో దారి కనపడుద్దా? కనపడదు. కాబట్టి పరిశుద్ధాత్మ అనే చుక్కాణితో నడిచే ఓడ ఇది. ఏమండి, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉంటారు అని రోమాపత్రిక 8వ అధ్యాయం మనకు తెలియజేస్తుంది. కాబట్టి దేవుని ఆత్మ అనే చుక్కాణి చేత, పరిశుద్ధాత్మ అనే చుక్కాణి చేత నడిపించబడే ఓడ సంఘం. ఏమండి, పరిశుద్ధాత్మ చేత నడిపించబడే దేవుని బిడ్డలు. గమనించారా? సో కాబట్టి మొట్టమొదట రక్షణ ఓడ నోవహు ఓడ జ్ఞాపకం చేశాడు. ఇక రెండవది, ఇక క్రొత్త నిబంధనలోకి వచ్చినప్పటికీ తెలుగు బైబిల్లో ఏమున్నాయండి? దోణెలు అని ఉంటాయి, ఓడలు అని ఉండవు. త్వరగా మనం జ్ఞాపకం చేసుకుందాం. త్వరగా మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త అండి 14వ అధ్యాయం. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో మనం కొన్ని తలంపులు జ్ఞాపకం చేసుకుని త్వరగా ముందుకు వెళదాం. చూడండి 22వ వచనం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనం. వెంటనే ఆ జన సమూహమును తాను పంపివేయునంతలో ఆయన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతము చేసెను. వినరా? దోణి ఎక్కి, దోణె అంటే ప్రియులరా, దీన్ని కూడా ఓడ అనొచ్చు కదండి. దేవుని బిడ్డలు నడిచే సంఘం. ఈ సంఘం ఈ దోణె ఏమండి? సముద్రం మీద వెళుతుంది. ఏమండి? సముద్రం మీద వెళుతుంది. ప్రభువారు చెప్పారు, మీరు ఈ దోణి ఎక్కి బయలుదేరి త్వరగా అద్దరికి వెళ్ళండి, నేను వెళ్ళి ప్రార్థన చేసుకుని వస్తాను అని ప్రభువారు చెప్పారు. ప్రభువారు చెప్పినప్పుడు వారు బయలుదేరి వెళుతూ ఉన్నారు. 23వ వచనం. ఆయన జన సమూహమును పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. 24వ వచనం. అప్పుడు దోణె దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడిను. వినరా? గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడిను. ఈ మాట ఇలా ఉంచుదాం. ఇక్కడి నుంచి ఇంకో మాటలోకి వెళదామండి. ఇంకో మాటలోకి మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయము. నేను త్వరగా చెప్తున్నాను, దయచేసి వినాలి. మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయము. 6వ అధ్యాయంలో ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే చూడండి 47వ వచనం. సాయంకాలం అయినప్పుడు ఆ దోణె సముద్రము మధ్య ఉండెను. ఎక్కడుందండి? సముద్రం మధ్య ఉంది. నడి సముద్రము. ఏమండి? సముద్రం మధ్యలోకి వచ్చింది. సముద్రంలో మధ్యలోకి వచ్చినప్పుడు ఏం జరిగిందండి? మత్తయి సువార్తలో చదివాం. గాలి విసిరి ఆ దోణి మీద కొడుతుంది. ఏమండి? గాలి. గాలి అంటే ప్రియులారా శోధనలు మనకు తెలుసు. ఇది వరకు దోణెల వర్తమానంలో మనం విన్నాం. ఆ ఓడ మీద లేదా ఆ దోణి మీద గాలి కొడుతుంది. అలలు లేచి దాన్ని నెట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. అలలు నెడుతూ ఉన్నాయి ఆ దోణెను. ఇంకా ముందుకు వెళదాం. చూడండి 48వ వచనం. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణె నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచు ఉండగా, ఏమండి ఏం చేస్తూ ఉంది? ఆ యొక్క దోణె నడిపించటంలో వారికి బహు ఇబ్బందిగా ఉంది. ఎందుకని?
గాలి వచ్చింది. గాలి ఆ దోణెను సరిగా నడవనించలేదు. ఏమండి, నడిపించేది గాలి, నెట్టేది గాలి. నా మాటలు మీకు అర్థం కావాలి. నడిపించేది ఎవరండి? ఆత్మ, పరిశుద్ధ ఆత్మ. పరిశుద్ధాత్మ చేత నడిపించబడే ఈ దోణె దుష్టాత్మ చేత నడక నుండి పడద్రోయబడుతుంది, నడవనీయకుండా నెట్టివేయబడుతుంది. ఆత్మ చేత నడిపించబడే సంఘాన్ని దుష్టాత్మ నెట్టేస్తుంది. ఏమండి, సంఘంలో సమస్యలు తీసుకొచ్చి, సంఘంలో గొడవలు తీసుకొచ్చి, సంఘంలో భేదాభిప్రాయాలు తీసుకొచ్చి, సంఘ క్రమాన్ని చిందరవందర చేసి, సంఘం అనే దోణెను నడవనీయకుండా చేస్తుంది. ఏమండి, పడద్రోయాలని, ముంచివేయాలని ప్రయత్నిస్తుంది. దీన్నే ఏమన్నారంటే తుఫాను. ఏమండి, ఈ దోణి మీదకి ఏమొచ్చిందండి? తుఫాను. బాగా వినాలి. ఒకటి విశ్వాసి అనే దోణె, 2 విశ్వాసి కుటుంబం అనే దోణె, 3 సంఘం అనే దోణె. దీన్నే పాత నిబంధనలో ఓడ అన్నారు కదండి. ఇది సముద్రంలో ఉంది, అనగా లోకంలో ఉంది. లోకంలో ఉన్న విశ్వాసి, లోకంలో ఉన్న విశ్వాసి కుటుంబం, లోకంలో ఉన్న విశ్వాసుల సమూహం, సంఘం. ఇది గాలి చేత నెట్టబడుతుంది. కానీ వాస్తవానికి పరిశుద్ధాత్మ అనగా ఆత్మ అనే గాలి, పరిశుద్ధాత్మ గాలే కదండి. ఆ పరిశుద్ధ గాలి, పరిశుద్ధ ఆత్మ, ఈ ఆత్మ చేత నడిపించబడే ఈ యొక్క దోణెను, సంఘాన్ని దురాత్మ నెడుతున్నాడు. దురాత్మ నెడుతున్నాడు. ఏమండి, తుఫాన్లు వస్తున్నాయి. దీన్ని జీవిత తుఫానులు అంటారు. ఈ జీవిత తుఫానులు నెడుతూ ఉన్నాయి. సమస్యలు, శోధనలు ఏం చేస్తున్నాయి? పడద్రోయాలని ప్రయత్నిస్తున్నాయి. గాలి నెడుతూ ఉంది, దోణి ఒరిగిపోతూ ఉంది. అలలు కొడుతూ ఉన్నాయి, అలల ద్వారా నీళ్లు వచ్చి దోణిలో పడుతూ ఉన్నాయి. దోణి మునిగిపోయేంత ప్రమాదం. నిజమే. అటువంటి పరిస్థితిలో ఏం చేయాలి? వాళ్ళు ఏం చేయాలి అంటే ఏం చెయ్యలేక వారు దోణి నడపటంలో మిక్కిలి కష్టపడుతుండగా ప్రియులారా, ప్రభు చూసేట కదండి. ఇక్కడే ఉంది 48వ వచనం, మార్క్స్ వార్త 6వ అధ్యాయం 48వ వచనం. వారు దోణి నడిపించులో మిక్కిలి కష్టపడుతుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున వారిని దాటిపోవాలని ఉండెను. విన్నరా? ఆయన నీళ్ళ మీద నడుస్తూ వస్తున్నాడు. నీళ్ళ మీద నడుస్తూ వస్తున్నాడు. వస్తూ ఉన్నప్పుడు వారు చూసి ఏం చేశారంట? వారు కేకలు వేసిరి. ఆయన సముద్రం మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు పెట్టారట. ఏం చేశారండి? వాళ్ళు అరిచారు. ఏమండి, అరిచారు, దయ్యమన్నారు, భూతమన్నారు, కేకలు పెట్టారు, అరిచారు. అయితే ప్రభువారు ఏమన్నారండి? ధైర్యం తెచ్చుకోండి, నేనే, భయపడకండి అన్నాడు. ఏమండి, 50వ వచనం, ధైర్యం తెచ్చుకోండి, నేనే, భయపడకండి. నిజమే ప్రియులారా, ఆ యొక్క దోణె సముద్రంలో ఆ తుఫానులో చిక్కుకొని అలాడిపోతూ ఉన్నప్పుడు ఆ బాధ నుండి లేదా ఆ సమస్య నుండి తప్పించడానికి ప్రభువే వస్తూ ఉన్నాడు. నిజమే ప్రియులారా, విశ్వాసి జీవితం, విశ్వాసి కుటుంబం, విశ్వాసుల సమూహం సమస్యలో ఉన్నప్పుడు దేవుడు చూస్తూ ఊరుకోడండి. ఏమండి, ఆయన చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. ఏమండి, నడిచి వెళ్ళు, ప్రయాణం చేసి వెళ్ళు, పరిచర్యలో వెళ్ళు అని పంపించిన ప్రభువే నీవు సమస్యల్లో ఉంటే చూస్తూ ఊరుకోడు, నీ కొరకు వస్తాడు. ఈ సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఆ జాడను మనం గమనించాలి. ప్రభు మనతోనే ఉన్నాడు, ప్రభు మనతో వస్తాడు. ప్రభు వారు ఏం చెప్పారండి మత్తయి సువార్త 8వ అధ్యాయంలో? ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను అని చెప్పారు కదా. ఎస్, ప్రభు ఎక్కడున్నాడండి? మనతోనే ఉన్నాడు, మనల్ని విడిచిపెట్టలేదు. అయితే ఒక్కోసారి మనం ఏం చేస్తామంటే సమస్యలకు తట్టుకోలేక, బాధలకు తట్టుకోలేక
కుంగిపోతాం, భయపడతాం, నీరసపడతాం, తొందరపడతాం. వాళ్ళు ఏం చేశారండి? దయ్యమని తొందరపడ్డారు. ఏమండి? దయ్యమని తొందరపడ్డారు. అప్పుడు ప్రభు అన్నారు, ఏమండి? ప్రభు వారు అన్నాడు, మత్తయి సువార్త 14:27 వెంటనే యేసు ధైర్యం తెచ్చుకోండి. 26 అన్నాడు, వారు శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు విన్నరా? గమనించండి. తొందరపడిపోయారు, భయపడిపోయారు. ఈ పూట వాక్యం వింటున్న ప్రియ స్నేహితుడా, శ్రమలు పడుతున్నావా? ఇప్పుడు ఒక వచనం జ్ఞాపకం చేసుకో. పేతురు రాసిన మొదటి పత్రిక 4:12 కదా. ఏముంది అక్కడ? ప్రియులారా, మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమలను చూచి మీకేదో వింత సంభవించినని ఆశ్చర్యపడకండి. కదండి, భయపడుతున్నాం, ఆశ్చర్యపడుతున్నాం. ఎందుకు అంటే క్రీస్తు మన కొరకు శ్రమ అనుభవించాడు కదండి. అవును, క్రీస్తు మన కొరకు శ్రమ అనుభవించిన క్రీస్తు యొక్క ఆ బాధను, ఆ యొక్క శ్రమను మనం జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, క్రీస్తు మనకు మాదిరి. గమనించారా? క్రీస్తు మనకు మాదిరి కదండి. శ్రమలు కలుగుతున్నప్పుడు మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? ఇందాకనే పేతురు పత్రికలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. క్రీస్తు మన కొరకు బాధపడ్డాడు, ఆ అడుగు జాడలు మనకు ఉంచిపోయాడు. కాబట్టి శ్రమలలో మనం క్రీస్తును జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు శిలువ శ్రమలలో కూడా ఆయన నోరు మెదపలేదు. బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్టు మౌనంగా ఉండి శ్రమ అనుభవించి శ్రమలను గెలిచాడు. కాబట్టి ఆశ్చర్యపడ్డారు శిష్యులు, భయపడ్డారు శిష్యులు, తొందరపడ్డారు శిష్యులు. అయితే ప్రభువారు అన్నారు, ధైర్యం తెచ్చుకోండి, నేనున్నాను. ఏమండి? ఇక్కడ నేనే అనే మాటకు అర్థం ఏంటంటే ఐయామ్. ఐయామ్ అంటే ఏమండి? పాత నిబంధనలో మోషేకు చెప్పిన మాట, నేను ఉన్నవాడను. ఐయామ్ దట్ ఐయామ్. నేను ఉన్నవాడను, నేనున్నాను. స్నేహితుడా, సోదరి, నీ శ్రమల్లో దేవుడు నీతో ఉన్నాడు. ఏమండి? నీకు ఆశీర్వాదం వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడని సంతోషపడటం మాత్రమే కాదు, నీ శ్రమల్లో కూడా నీతోనే ఉన్నాడు దేవుడు. ఈ సత్యాన్ని గుర్తుపెట్టుకో. దేవుడు నీతో ఉన్నాడు, భయపడొద్దు. అయితే ప్రభువు తనతో ఉన్నాడు. దాని గుర్తేంటంటే ఆయన వచ్చి గాలిని గద్దించి సముద్రాన్ని గద్దించి ఏం చేశారండి? ఏం చేశారు? స్నేహితులారా, సముద్రాన్ని నిమ్మళింపజేశారు. జరిగింది ఏంటంటే వారు ఆ తుఫాన్ను తప్పించుకున్నారు. తప్పించుకున్న తర్వాత ఆయన ఇంకా దోణిలోనికి రాలా. సముద్రాన్ని గద్దించారు. ఆయన గద్దించి అంత చేసిన తర్వాత ఇప్పుడు పేతురు గారు ఏమంటున్నాడు చూడండి. రండి, మత్తయి సువార్త 14:28 పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచే నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. వినరా? ఈయన ఒక వింత తెలివిగలవాడు. ఈయన ఏమండి? ఎంత గొప్ప చూడండి. ప్రభువా నీవే అయితే అంటే అనుమానమా? అవును, ఈ రోజున చాలా మంది ప్రభు మనతో ఉన్నాడని, ప్రభు మనం నడిపిస్తున్నాడని నమ్మలేకపోతున్నారు. ఏమండి? అందుకే ప్రభు అన్నారు, మీరు ఇంకా నమ్మట్లేదా? మీరు ఇంకా నన్ను నమ్మట్లేదా? నిజమే ప్రియులారా, ప్రభు మనతో ఉన్నాడని నమ్ముతున్నారా? ఏమండి? ఈయన నమ్మకం లేక అన్నాడా, లేక ప్రభువును పరిశీలించాలని అన్నాడా? ఆలోచించాలి. నీవే గనక అయితే నీళ్ళ మీద నడిచి వచ్చే అధికారం నాకు ఇయ్యా అన్నాడు. సరే, నీకు నమ్మకం ఉంటే నడిచిన అన్నారు ప్రభువారు. ఆయన రమ్మనగానే పేతురు నడిచాడు, కానీ అనుమానపడ్డాడు. ఏమండి? ఇదివరకు మనం ఈ విషయాల గురించి చెప్పుకున్నాం. ఒక అడుగు వేసాడు, రెండో అడుగు అనుమానపడ్డాడు, తర్వాత అడుగుకు మునిగిపోయాడు కదండి. మునిగిపోయి ఏమంటున్నాడు? ప్రభువా, నేను నశించిపోతున్నాను,
మునిగిపోతున్నాను, నన్ను రక్షించవా అని అడిగాడు. అందుకు ప్రభువారు ఏమన్నారండి? అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడ్డావు? ఏమండి, ఈ పూట వాక్యం వింటున్న మనం ఈ అడుగు జాడల్లో మనం నేర్చుకోవాల్సింది విశ్వాసంలో ఏమండి అల్పంగా ఉండకూడదు. అర్థమైందండి? విశ్వాసంలో అల్పంగా ఉండకూడదు. అల్ప విశ్వాసం ఏమండి సందేహంతో కూడిన విశ్వాసం ఏం చేసిద్దంటే విశ్వాసుని ముందుకు నడవనీయదు, ముంచేస్తుంది. విశ్వాసుని గెలవనీయదు, ఓడిపోయేట్టు చేస్తుంది. ఈ అనుమానమే పెనుభూతమై సాతానుకు అవకాశం అవుతుంది. బాబు, అమ్మ, శ్రమల్లో అనుమాన పడుతున్నావా? శోధనలో కుంగిపోతున్నావా? జాగ్రత్త. ఏమండి, జాగ్రత్త. ఇప్పుడు ఇంకొక మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ముఖ్యంగా చెప్తున్నాను, నేను త్వరగా వెళుతున్నాను. మార్క్స్ వార్త 4వ అధ్యాయము, మార్క్స్ వార్త 4వ అధ్యాయము 35వ వచనం చదువుతున్నాను. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకుని పోయేది. ఆయన వెంట మరికొన్ని దోణిలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణె నిండిపోయిను. ఆయన దోణె అమరమున తలగడ మీద తలవాల్చుకుని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిది. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలం ఆయన. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుతున్నారు? మీరికను నమ్మలేక ఉన్నారా అని వారితో చెప్పెను. ఇక్కడ చూడండి, అక్కడేమో మత్తయి సువార్త 14లో, మార్కు 6లో మనం చదివిన సందర్భంలో ప్రభువారు మీరు దోణి ఎక్కి వెళ్ళండి అని చెప్పారు. వారు వెళుతూ ఉండగా శోధనలో పడ్డారు, తుఫాన్లో పడ్డారు. ఇక్కడ ప్రభువారు మనం వెళదాం పదండి అన్నాడు. ప్రభువారు కూడా ఆ దోణిలోనే ఉన్నాడు. వారు ప్రత్యక్షంగా చూస్తున్నారు. అంతకుముందు అయితే ప్రత్యక్షంగా చూడలేదు, కానీ వారితో ఉన్నాడు. ప్రభు ఎప్పుడూ మనతో ఉన్నాడు. ఏమండి, ప్రత్యక్షంగా పరోక్షంగా ఎప్పుడూ మనతో ఉన్నాడు. ఏమండి, ఇప్పుడు కనపడేటట్టుగా వాళ్ళతో ఉన్నాడు. అయినప్పటికీ తుఫాన్ రాలేదా? వచ్చింది. దోణె కష్టం పడలేదా? పడింది. గాలి వచ్చి వాళ్ళని కొట్టలేదా? కొట్టింది. ఇక్కడ రాయబడ్డ మాట చూడండి, 37వ వచనం, మార్క్స్ వార్త 4వ అధ్యాయం 37వ వచనం. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణె నిండిపోయాను. ఏం చేసిందంట? నీళ్లతో నిండిపోయి మునిగిపోతుంది. సమస్యలు ఎక్కువైపోయినాయి. ఇక సంఘం నడపలేం, ఇక కుటుంబం నడపలేం, ఇక మన ఆత్మీయ జీవితం కష్టం, మనం ప్రార్థనకు వెళ్ళలేం, మన ప్రార్థనలు ఉండలేం. చాలా డల్, కుంగిపోయే పరిస్థితి వచ్చింది. ఏమండి, అటువంటి సమయంలో వాళ్ళు అంటున్నారు, ఏంటి ప్రభువా, నువ్వు ఎక్కడున్నావు? అసలు చూస్తున్నావా? నువ్వు మమ్మల్ని పట్టించుకుంటున్నావా? కదండి మనం ప్రార్థన చేసే పరిస్థితులు ఇవే. దేవుడు అసలు మమ్మల్ని పట్టించుకుంటున్నాడా? ఏం పాస్టర్ గారు, ఈ కష్టాలేంది, ఈ శ్రమలేంది, దేవుడు అసలు ఉన్నాడా అనిపిస్తుందండి. కదండి, అనిపిస్తూ ఉంటుంది. అటువంటి సమయంలో కూడా అద్భుతమైన దేవుని సహాయం మనకు వస్తుంది. ఎందుకంటే గాడ్ బి విత్ యూ, దేవుడు మనతో ఉన్నాడు. ఆయన లేచి గాలిని గద్దించి అడుగుతున్నాడు, ఏమండి మీరెందుకు భయపడ్డారు? నేను మీతోనే ఉన్నానుగా, మీరు ఎందుకు భయపడుతున్నారు? ప్రభు మనతో ఉన్నా కానీ మనకు భయమేనా? ఏమండి, ఎందుకు భయపడతాము అంటే భయపెడతాడు వాడు. ఎవడండి? మీ విరోధైన అపవాది గర్జించు సింహం వల్లే ఎవరిని మిందుగునా అని వెదకుతూ తిరుగులాడుతూ ఉంటాడు. వాడు ఏం చేస్తాడంటే బెదిరిస్తూ ఉంటాడు, భయపెడుతూ ఉంటాడు. వాడి బెదిరింపులకు లొంగకూడదు, వాడి బెదిరింపులకు మనము లొంగిపోకూడదు. గమనించండి ప్రియులారా. ఇప్పుడు వారు ప్రభువుతో ఉండగా తుఫాన్ వచ్చింది.
ప్రభు పంపించినప్పుడు తుఫాను వచ్చింది. ఎట్టకేలకు ఒక్క మాట ప్రభు వారు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేయనండి. యోహాను సువార్త, ఏమండి, యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం కదా. యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము 33వ వచనం ప్రభువారు చెప్పిన మాట, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించాను. ఏమండి, విశ్వాస జీవితం అనేది పూలబాట కాదు, ముళ్ళబాటే. శ్రమలు రావని ప్రభు చెప్పలేదు. ఏమన్నాడండి, లోకంలో మీకు శ్రమలు వస్తాయి. ప్రకటన గ్రంథంలో ఉంది కదా, మనం చదివాం. 10 దినములు మీకు శ్రమ కలుగును. మా నాయన నన్ను ఒళ్ళో ఎక్కించుకొని పోతున్నాడు, నాకేం పడలేదు, పడితే ఆయన పడతాడు, నేను ఆయన మీద పడతాను అన్నట్టుగా ఉంటాం మనం. కానీ ప్రియులారా, పట్టం నేర్పిస్తాడు ఆయన. పట్టం నేర్పించి అందులో ఎలా నిలబడాలో కూడా నేర్పిస్తాడు ఆయన. నిజమే. అందుకే అంటున్నాడు, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినా ధైర్యం తెచ్చుకోండి. ఎందుకని? నేను శ్రమలు అనుభవించా, నేను శ్రమలను గెలిచా, అంటే లోకాన్ని గెలిచా. మీరు కూడా గెలవాలి, మిమ్మల్ని గెలిపిస్తా. అందుకని ఏం చేయాలా? మీరు ధైర్యంగా ఉండాలి. అంటే అర్థం, బి ప్రిపేర్. అర్థమైందండి? మీరు సిద్ధంగా ఉండాలి, శ్రమల్లో నిలవడానికి సిద్ధంగా ఉండాలి, శ్రమలను గెలవడానికి సిద్ధంగా ఉండాలి. ఇది సిద్ధపాటు వర్తమానం అనుకోవాలా? ఏమండి? ఎస్, ఆగూరు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఆగూరు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. నిజమే ప్రియులారా. ఏమండి, నడి సముద్రమున ఓడ నడచు జాడ. ఆ జాడ తెలుసుకోవాలి, ఆ జాడను గుర్తుపట్టాలి, ఆ జాడలో అడుగు జాడలు మనం నేర్చుకోవాలి, ఆ అడుగు జాడల్లో మనం నడవాలి, నడిచి గెలవాలి. ఎంత అద్భుతమైన మాట! గమనించండి. ఇంకొక తలంపు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా, ఇంకో తలంపు నేను జ్ఞాపకం చేస్తాను. యోహాను రాసిన సువార్త, యోహాను రాసిన సువార్త అని, యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయము 21వ అధ్యాయము 3వ వచనం, 21వ అధ్యాయం 3వ వచనం. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. విన్నారా? ఇది ఏ దోణి అనాలి? ఏమండి, యేసు ప్రభువారు పునరుద్ధానుడై లేచి వారికి సువార్త భారం అప్పగించి, మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించండి అని చెప్పబోయే ముందుగా యేసు ప్రభువారు సిలువలో మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు కదా అని చెప్పినని, ఇంకా మనకెవరు లేరులే అనుకొని సీమోను పేతురు ఏం చేశాడండి? ఒక పెద్ద ఆలోచన చేశాడు. ఇంకేం సేవ, ఇంకేం భక్తి, మరలా ఇదివరకు లాగే చేపలు పట్టుకోవడానికి పోతాను అని బయలుదేరాడు ఆయన. ఏమండి, ప్రభువారు సిలువలో చనిపోయాడు, సమాధిలో పెట్టారు. 3వ దినం తిరిగి లేచాడు, సమాధి ఖాళీ అయిపోయింది. ఏమండి, మరియమ్మ వచ్చి చెప్పింది, మగ్ధలేని మరియ వచ్చి చెప్పింది, ప్రభు లేచాట అని, నేను లేచానని చెప్పారు, మాకు కనపడ్డారు అని చెప్పిన తర్వాత కూడా ఈయన ఏం చేశాడు చెప్పండి? ఒక నిర్ణయం చేశాడు. ఏమిటా నిర్ణయం? ఇంకేం సేవ, ఇంకా సేవ వద్దు, ఏమొద్దు, దేవుడు లేడు కదా, దేవుడు మనతో లేడు కదా, మనం చేపలు పట్టుకోవడానికి వెళ్దాము అనుకోని బయలుదేరాడు. ఏమండి, వెనక్కు తిరిగిన జీవితం. విశ్వాసంలో వెనక్కి తిరుగుతున్నారు చాలా మంది, పరిచర్యలో వెనక్కి తిరుగుతున్నారు చాలా మంది. నిజమే ప్రియులారా. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ప్రసంగం చాలాసేపు చెప్పుకోవచ్చు. ఇప్పటికే టైం ఈజ్ ఓవర్. వాస్తవానికైతే నా జీవితంలో అంత ఫెయిల్యూరే, అంత రివర్స్. సేవ అని ఆశపడి వచ్చాను. ఏమండి, ఎక్కడైతే రక్షణ పొందానో, ఏ సావాసంలో అయితే ఉన్నానో ఆ సావాసం వాళ్ళే అన్నారు, యు ఆర్ అన్ఫిట్ ఫర్ ద సర్వీస్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, సో గో బ్యాక్ టు యువర్ హోమ్. నీ ఇంటికి వెళ్ళిపో, ఏదైనా కూలి పని చేసుకుని బతుకు,
నువ్వు సావు పనికిరావు అన్నారు. ఏమండి, ఏం చేయాలా? ఏం చేయాలి? ఎవరు చెప్తారు సమాధానం? దేవుడు పిలిచాడని వచ్చాను. వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారు, దేవుడు నిన్ను పిలిచాడు కాబట్టి ఎక్కడో చోట పెడతాం ఉండమన్నారు. 3 ఏళ్ళు వాడుకున్న తర్వాత వాళ్ళ జడ్జిమెంట్ ఏంటంటే, యు ఆర్ అన్ఫిట్ ఫర్ గాడ్ సర్వీస్, గో బ్యాక్. నువ్వు వెనక్కి వెళ్ళిపోయి ఏదో కూలి పని చేసుకో, నువ్వు పనికిరావు, నిన్నెవరో ఏ సంఘంలో పెట్టుకోరు అన్నారు. ఏం చేయాలి? ఏమండి, ఏం చేయాలి? ఇక వెళ్ళిపోయి కూలి పని చేసుకోవాలా? లేదండి, ప్రభు కొరకు నిలబడ్డాను, ప్రభు మీద ఆధారపడ్డాను. దేవుడు ఈ విధంగా మీ ముందు నిలబెట్టాడు కదండి. ఏ సంస్థ సాయం లేదు, ఏ సావాసం వాళ్ళ ప్రోత్సాహమో లేదు. ప్రభువే, ఆయన వాక్యమే, ఆయన ప్రార్థనే. నిలబడి ప్రభు పాదాలు పట్టుకొని ఒంటరిగా ప్రభు పాదాలలో అడుగు వేస్తూ నడుస్తూ వచ్చాను. ఇంతమందిని పరిచయం చేశాడు దేవుడు కదండి. బాబు, అమ్మ, నాకెవరు సాయం లేరనుకొని వెనక్కి వెళ్ళిపోతున్నావా? నీరసపడిపోతున్నావా? ఏమండి, వద్దు, ప్రభు నీతో ఉన్నాడు. మనుషులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకుంట కంటే యెహోవాను అనుసరించుట మేలు. అందుకనే ఏమండి మనం కనుక చదివితే వాక్యంలో ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనంలో అన్నాడు, మీరు ప్రియులైన పిల్లల వలె ఎవరిని పోలి నడుచుకోవాలి? దేవుని పోలి నడుచుకోవాలి. మనం చూడవలసిన అడుగుజాడలు ఎవరివండి? దేవునివి. ప్రభు అడుగుజాడలే చూడాలి. మనుషుల అడుగుజాడలు కొన్నిసార్లు కరెక్ట్గా ఉంటాయి, కరెక్ట్గా ఉండవు. ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులే కదా. పౌలు గారు అన్నారు, నేను దేవుని పోలి నడుచుకుంటే మీరు నన్ను పోలి నడుచుకోండి అని. ఏమండి, దేవుడు పిలిచాడు, పిలిచిన దేవుడు చెప్పాడు, చెప్పిన వాళ్ళు కాదన్నారు. ఎందుకని? వాళ్ళు మనుషులే. ఏమండి, పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు. కాబట్టి ఏం చేయాలి చెప్పండి? మనం దేవుని పోలి నడవాలి. ఏమండి, దేవుని పోలి నడుచుకోవాలి. తప్పిపోయిన ధోని వలె మనం ఉండకూడదు. ఏమండి, నిజమే ప్రియులారా. పేతురు చేపలు పట్టడానికి వచ్చాడు. ఏమండి, వాళ్ళు కూడా అన్నారు, గడ్డపారలే గాలికి పోతుంటే ఒగుడాకుల సంగతి ఏందిలే, పేతురు గారు సీనియర్ మోస్తే వెళ్ళిపోతుంటే మనదే ఉంది అనుకొని వీళ్ళు కూడా వెంటపడ్డారు. పోయారు, రాత్రంతా సముద్రం దేవారు, ఒక చేప కూడా దొరకల. నెక్స్ట్ ఏం జరిగింది చెప్పండి? ఏమండి, ఏం చేయాలో తెలియక దోర్లో కూర్చొని అల్లాడుతున్నారు. ప్రభు వారు పిలిచారు, ఏమని? పిల్లలారా, మీ దగ్గర తినటానికి ఏమైనా ఉన్నాయా అని. ఏం లేవు. అప్పుడు ప్రభు వారు అన్నారు, మీరు దోణి కుడి పక్కన వల వేయండి అన్నాయి. వల వేశారు. ఏమండి, వల పిగిలిపోయేంత, దోణి నిండిపోయేంత చేపలు దొరికినాయి. ఇప్పుడు పేతురు జ్ఞాపకం వచ్చింది, లూకాసు వార్త 5వ అధ్యాయం. అందుకే అన్నాడు, ప్రభువు సుమే. సిగ్గుపడ్డాడు. బట్టలు లేకుండా ఉన్నానని తెలుసుకొని సముద్రంలో దూకెట్ట కదండి. అవును శ్రీదేవుని బిడ్డలారా, అనుమానపడ్డవాడు, ఏమండి, సిగ్గుపడ్డవాడిని ప్రభువారు తిరిగి ఓదార్చారు, తీసుకొచ్చారు. ఇదిగో నిప్పుల మీద చేపలు ఉన్నాయి, ఇదిగో వచ్చి భోంచేయండి అని పిలిచి అన్నారు, పేతురు, వీళ్ళందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అంటే, నీకు తెలుసు కదా ప్రభు అని ముమ్మారు ప్రశ్నించి మరీ పని అప్పగించాడు. ఏమండి, పడిపోయినా వెనకడుగు వేసినా వదిలిపెట్టే దేవుడు కాదు. వదిలిపెట్టాడా? ఏమండి, సముద్రంలో పడి గాలి చేత కొట్టబడిన దోణెను రక్షించాడు. తను తోడుగా ఉన్న గాలి చేత కొట్టబడి అనుమానపడి భయపడిన వారిని రక్షించాడు. ఇంకేముందులే మన పని అయిపోయింది అనుకొని వెనకడుగు వేసి నిరాశలో పడిపోయిన వారిని కూడా ప్రభువు లేవదీశాడు. ఈ పూట ఈ వాక్యం మనకేం నేర్పుతుందంటే, దేవుడు నీతో ఉన్నాడు. నీ దోణె, నీ ఓడ, నీ సంఘం,
నీ కుటుంబం, నీ ఆత్మీయ జీవితం పడకుండా నడపగలిగిన దేవుడు నీతో ఉన్నాడు అనే సత్యాన్ని ఇప్పుడు తెలుసుకోవాలి. తెలుసుకుంటే ప్రభువు నీ కొరకు చూపించిన అడుగు జాడలు ఇక్కడ చూస్తున్నావు. ఓడ, రక్షణ ఓడ ఏమండి ఎలా తేలింది, నువ్వు కూడా తేలుతావు కదండి. నోవహు దినములలో జరిగినట్లు మనిషి కుమారుని దినాల్లో కూడా జరుగుతుంది. నీవు ప్రభు మీద ఆధారపడి ఆ ఓడలో ఉంటే నువ్వు తప్పించబడతావు, మోక్షానికి వెళతావు. అనుమానపడి ఓడ దిగావా నష్టపోతావు కదండి. అందుకనే నడి సముద్రమున ఓడ నడచు జాడ తెలుసుకోవాలి. ఎక్కడుంది అది? నీళ్ళలోనే ఉంది. నీళ్లు దేవుని వాక్యానికి సాదృశ్యం. ఏమండి అవును, మనం వాక్య ప్రకారం, దేవుని వాక్య ప్రకారం ఏమండి కొరింథీ రాసిన పత్రిక 1 కొరింథీ 3వ అధ్యాయము 15వ అధ్యాయం 3వ వచనం ప్రకారం, లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల కొరకు మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం తిరిగి లేపబడెను. లేఖనములు అంటే వాక్యము, నీరు. ఆ లేఖనాల్లో ఆ అడుగుదాడలు కనబడతాయి. నీళ్లలో అడుగుదాడలు కనబడతాయా? ఎస్, వాక్యంలో అడుగుదాడలు కనిపిస్తాయి. నీరు వాక్యం. సముద్రంలో నీళ్లు ఉన్నాయి, బైబిల్లో వాక్యం ఉంది. ఆ వాక్యం నిన్ను నన్ను అడుగు జాడలుగా నడిపిస్తుంది. కాబట్టి ఆ మాదిరిని మనం తీసుకోవాలి. ఆత్మీయ జీవితంలో బలపడాలి, ప్రభు కొరకు నడవాలి. నడి సముద్రమున ఈ లోకంలో నడుస్తున్న సంఘం ఎలా నడుస్తుంది, ఒకప్పుడు ఎలా నడిచింది, ఎలా నడిచి గెలిచింది, ఈరోజు నువ్వెలా నడుస్తున్నావు, నువ్వు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నావు, వీటిలో ఎలా నిలబడాలి, ఎలా నిలవాలి, గెలవాలి. ఈ అద్భుతమైన పాఠం ఆగూరు ద్వారా ప్రభు ఈ పూట నీకు నేర్పిస్తున్నాడు కదండి. అందుకనే ఆ అడుగు జాడలను బట్టి నడవాలి కదండి. ఆ మాట మరలా మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీ కొరకు ఏముంచిపోయాడండి? మాదిరి. ఎక్కడుంది? ఇక్కడుంది మాదిరి. నీళ్ళలోనే ఉంది అడుగు జాడ, వాక్యంలోనే ఉంది. ఈ వాక్యంలో ఉన్న అడుగు జాడలను కనిపెడుతూ క్రీస్తు అడుగు జాడల్లో అడుగు వేస్తూ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగటానికి ఒక అద్భుతమైనటువంటి మాదిరికరమైన అడుగు జాడలు చూపిస్తున్నాడు. కాబట్టి ఈ మంచి పాఠాన్ని మనం తీసుకుందాం. ఆత్మీయ జీవితంలో ముందుకు వెళదాం, ముందుకు నడుద్దాం, దైవ ఆశీర్వాదాన్ని పొందుదాం. దేవుని అడుగులో అడుగు వేస్తూ మనం ఆత్మీయ జీవితంలో బలపడదాం. అతి కృప వాక్యం విన్న మనకందరికీ ప్రభు దయచేయును గాక. దేవుడు తన మాటలను మన కొరకై ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.